పవన్ కళ్యాణ్కి సంబంధించి తను 2-3 రోజుల పాటు తిరిగేశారు అడవులంతా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా కోపం వచ్చింది. కడప జిల్లా సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఎంపీడీఓని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రెస్ అడిగినప్పుడు ప్రభుత్వం చూసుకోవాలి నా సెక్యూరిటీ సంగతి, డీజీపీ గారు చూసుకోవాలి, హోంశాఖ చూసుకోవాలి, వాళ్ళు సమాధానం చెప్పాలి అన్నారు. దట్ మీన్స్ ఆయనకు కూడా కోపం వచ్చిందని అర్థం. ఎందుకు అంటే 3 రోజుల పాటు ఆయన వెంట తిరిగినటువంటి ఒక వ్యక్తి ఐపీఎస్ కాదు, కానీ అతను ఐపీఎస్ అని అందరూ నమ్మారు, పోలీసులు నమ్మారు. అది ఓ రకంగా అదృష్టం ఏంటంటే అతను ఏ నక్సలైట్ కాకపోవడం, ఏ స్మగ్లరు కాకపోవడం, ఏ అసాంఘిక శక్తి కాకపోవడం. మరి మోజుతో అంటే పవన్ కళ్యాణ్ దగ్గర బిల్డప్ కోసం వెళ్ళాడా, లేకపోతే ఇంతకుముందు ఎవరినైనా మోసం చేశాడా, ఇప్పుడు అతన్ని పట్టుకొని ఆరాధిస్తున్నారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు, పవన్ కళ్యాణే కాదు అసలు ఏ సెలబ్రిటీ జీవితంలో కూడా, ఏ మంత్రి జీవితంలో కూడా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అలాంటి సిచ్యుయేషన్, అది కూడా ఏజెన్సీ లాంటి అత్యంత కీలకమైనటువంటి ప్రదేశంలో, అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశంలో. కాబట్టి మూలాలేంటి ఇది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అందుకనినే అలాగని తనేమి భయపడిపోలేదు. వణికే రకం కాదు, భయపడే రకం కాదు. మొహమాటం లేకుండా ఏం చెప్పాలో అదే చెప్పుకొచ్చారు.